ప్రవీణ్ పగడాలది ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి యాక్సిడెంట్ స్పాట్ వరకు దాదాపు 300 సీసీ కెమెరాల రికార్డు చూస్తే ఎల్బీ నగర్, కోదాడ అలాగే ఏలూరులో ఆయన ఆల్కహాల్ కొన్నట్టు తెలుస్తుంది. సో ఇది ఒక విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్. కానీ ఎక్స్ ఎంపీ హర్ష కుమార్, పాస్టర్ అజయ్ కుమార్, పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి, కేఏ పాల్ అలాగే ఇంకొంతమంది ఇది యాక్సిడెంట్ అంటే ఒప్పుకోవడం లేదు. చివరికి చనిపోయిన ప్రవీణ్ పగడాల వచ్చి అరే బాబు ఇది యాక్సిడెంట్ అని చెప్పినా వీళ్ళు ఒప్పుకునేలా లేరు. హర్ష కుమార్ అయితే సిబిఐ ఆఫీసర్ అయిపోయాడు. ఈయనకి ప్రభుత్వం మీద నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. అసలు ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సింది హర్ష కుమార్ ని. ఎందుకంటే 2004-2009లో ఈయన అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి 2 సార్లు గెలిచారు. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ సీట్. మరి హర్ష కుమార్ గారు పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ కేసులో చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తే ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ అది నిజమైతే హర్ష కుమార్ ఎలా ఎస్సీ సీట్ నుంచి పోటీ చేశారు? ఫస్ట్ ఇది ఎంక్వైరీ చేయాలి. ఈయన కన్వర్ట్ అయితే అసలు ఎప్పుడు కన్వర్ట్ అయ్యాడో అని. ఇన్ని ఎవిడెన్స్ చూపిస్తున్నా కొంతమంది పాస్టర్స్ ఇంకా ఇది హత్య అని వాదిస్తున్నారు. కానీ ఎవిడెన్స్ అడిగితే ఒక్కడు చూపించట్లేదు. ఈ పాస్టర్ చేసిన రాద్ధాంతం వల్లనే ఈ కేసులో ప్రవీణ్ పగడాల డ్రింక్ పర్చేజ్ చేసిన ఫొటోస్ బయటకు వస్తున్నాయి. చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి పరువు మొత్తం పోతుంది. ఒక విధంగా ఈ పాస్టర్సే ఆయన పరువు మొత్తం తీసేస్తున్నారు. ఒకవేళ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ లో చనిపోయారని పోలీసులు కన్ఫర్మ్ చేస్తే ఆయనకు వచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోతే ఇన్సూరెన్స్ వర్తించదు. శవాల మీద రాజకీయం చేసే ఇలాంటి పాస్టర్స్ ని అలాగే పొలిటికల్ లీడర్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఇకనైనా మారండి.